మా ఓయ్ ఇందాక టీఎంగడి కాడికి పోయా నేను. ఆ ప్రభాకర్ టీఎంగడి కాడికి పోతే నలుగురు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. అంతా కూటమి ప్రభుత్వం జనసేన వాళ్ళు అనుకుంటా. అబ్బా ఆంధ్ర రాష్ట్రంలో పథకాలన్నీ అమలవుతున్నాయి, సూపర్ 6 అన్నారు. నిజమేనమ్మా? నిజమే. నిజమా? ఆ, ఏ తల్లికి వందనం వస్తుందా? ఆ, తల్లికి వందనం గురించి ఆలోచించి ఆ? తలకాయ నొప్పి వచ్చింది. ఓహో. ఆ, ఉచిత బస్సు గురించి ఆలోచించి ఆ? ఉపసం వచ్చింది. ఆ. నిరుద్యోగ వృత్తి గురించి ఆలోచించి ఆ? నీరసం వచ్చింది. మరి ఆడబిడ్డనిది నెలకు 1500 చూస్తున్నారు కదా. దాని గురించి ఆలోచించలేదయ్యో. ఏమే? ఆయాసం వస్తే ఇంకా తట్టుకోలేమని ఆపేశాం. ఒరే వాళ్ళ నోట్లో ఉప్పు నీళ్లు పోయా. ఎట్టొస్తున్నాయి పథకాలు, ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క జబ్బు వస్తున్నది. ఆలోచించి అవును నాయనా. సరే గానిమా, ఆ, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఐ లవ్ యూ చెప్పాడు తెలుసా మనందరికీ. ఏంది నాయన అంటే? ఐ లవ్ యూ అంటే ఆ, 143 పథకాలు ఇచ్చాడు ఆయన, ఆ, హామీలు. ఆ. 143 హామీలు ఇచ్చాడు కాబట్టి 143 అంటే 143 ఐ లవ్ యూ అనమాట. ఆహా. ఏం చేయలే అయితే ఆ. దీనికి ఏం చేద్దాం మనము? ఈసారి ఎలక్షన్ లో ఆ? 243 ఇస్తాం మనం. చంద్రబాబు నాయుడు 143 ఇచ్చాడంటే ఐ లవ్ యూ. ఆ. 243 ఏందమ్మా? We had CBN. వీ హేట్ సిబిఎన్. ఆ, ఉయ్ అంటే 2, ఆ. హేట్ అంటే 4, సిబిఎన్ అంటే 3. ఓరేడమ్మ అప్పుడు 243 అంటే ఇదే. అవును నాయనా. రెడీగా ఉన్నారైతే జనాలు 243 ఇచ్చేదానికి. అవును. వీ హేట్ సిబిఎన్. ఆ. సూపర్ మా. ఇట్లాంటి నిన్ను అడిగితేనే కరెక్ట్. అంతే. సరే అయితే